ఒక వ్యక్తి 3 ఎకరాల భూమిలలో పంట సాగు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ పంటను సాగు చేయడానికి విత్తనాలు కావాల్సి ఉంటుంది. ఈ విత్తనాల కోసమని పట్టణానికి వెళ్ళి ఏదో ఒక డీలర్ షాప్లో విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది. అయితే తీరా సమయానికి చూస్తే పంట చేతికి రావడం లేదు. తీరా వేచి చూసిన తర్వాత డీలర్ నాకు అమ్మినటువంటి విత్తనాలు నాసి రకమని గుర్తించాను. ఇప్పుడు పంట నష్టపోయాను పూర్తిగా. డబ్బులు ఎవరు ఇస్తారు? కోర్టు ఇస్తుందా? మన విత్తనాలు కొనుగోలు చేసినటువంటి డీలర్ మనకిస్తాడా? ప్రభుత్వం ఇస్తుందా? పంటకు జరిగినటువంటి నష్టం మనకు ఎవరు ఇస్తారు? ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు పూర్తిగా స్పష్టంగా అర్థం కావడానికి పక్కన స్క్రీన్ లో ఇస్తాను, స్క్రీన్ లో చూడండి. నేను మీ రాజు కొంగంటి ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. Represented by La Lens TV. మనం వీడియోలో మొదట్లో మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ మనం చూద్దాం. ఒక రైతు 5 ఎకరాల పంట వేసి ఒక రైతు 5 ఎకరాలలో పంట వేసి అన్ని వ్యవసాయ పద్ధతులను పాటించినా సరే నకిలీ నాసి రకం ఎక్స్పైర్డ్ అయినటువంటి విత్తనాల వల్ల పంట పాడైనట్లయితే చట్టపరంగా బాధ్యులు ఎవరు? రైతుకు ఏమి న్యాయం జరుగుతుంది అనే విషయాలపై అన్నింటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ 1 by 1 చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రధానంగా రైతులకు వర్తించేటువంటి చట్టాలు ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రైతుకు వర్తించే చట్టాలు. సీడ్స్ యాక్ట్ ఇది 1966లో ఇది అమల్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ చట్టం ప్రకారం మార్కెట్లో అమ్మే విత్తనాలు నాణ్యత ప్రమాణాలను పాటించాలి. అందుకోసం అంటే మొలక శాతం, ప్యూరిటీ, ఎక్స్పైరిటీ డేట్ సరైనవి లేకపోతే అది చట్టవిరుద్ధం. నకిలీ లేదా తప్పు టేబులింగ్ ఉన్నటువంటి విత్తనాలను అమ్మితే కంపెనీ మరియు డీలర్లు ఇద్దరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ సీడ్స్ యాక్ట్ 1966 అనే యాక్టు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మనం ముందుకు వెళ్తే ఇక్కడ విషయం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్ రైట్స్ 2020లో ఇది రావడం జరిగింది. అయితే ఇది రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం రైతులకు ప్రత్యేక రక్షణ అనేది ఇస్తుంది. ఎందుకోసం? విత్తనం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే రైతు కంపెనీపై నష్టపరిహారం అంటే కంపన్సేషన్ కోరే హక్కు కూడా ఉంటుంది. దేనివల్ల? ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్స్ యాక్ట్ అనేది 2001లో తీసుకురావడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని. ఈ చట్టం ద్వారా మనం కోరవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2019లో రావడం జరిగింది. అయితే 2019లో వచ్చినటువంటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రైతు అనే వ్యక్తి కన్జ్యూమర్ అంటే ఒక వినియోగదారుడుగా పరిగణించబడతాడు. అయితే నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగితే కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేసుకొని నష్టపరిహారం కూడా పొందవచ్చు. ఎందుకోసం అంటే మనం పంట పండించేటువంటి రైతులు ఒకరి దగ్గర డీలర్ దగ్గర మన విత్తనాలు కొనుగోలు చేయాల్సిందే. కొనుగోలుదారుడు ఎవరైనా సరే కన్జ్యూమర్ అవుతాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955లో ఇది రావడం జరిగింది. ఎందుకోసం? ప్రభుత్వం అవసరమైతే విత్తనాల ధరలను నిల్వలను నియంత్రించవచ్చు. అక్రమ నిల్వలు, నకిలీ విక్రయాలపై చర్యలు కూడా తీసుకుంటుంది. అంటే ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం అవసరమైతే అంటే 500 రూపాయలకు 1 కేజీ విత్తనం ప్యాకెట్ ఉన్నప్పుడు దాన్ని 1200 రూపాయలకు అమ్మినట్లయితే ఆ డీలర్ అలా అమ్మకుండా నియంత్రించేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. 1955లో ఈ సంస్థ రావడం జరిగింది. ఈ యొక్క చట్టం అనేది రావడం జరిగింది. ఈ చట్టం ద్వారా అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం రెండో విషయానికి వస్తే ఎవరు బాధ్యులు అంటే మనకు జరిగినటువంటి నష్టపరిహారానికి ఎవరు బాధ్యులు అంటే విత్తన కంపెనీ. ఫస్ట్ వచ్చేసి విత్తన కంపెనీ. విత్తనం నాసిరకం లేదా ఎక్స్పైర్ అయిన ప్రాథమిక బాధ్యత కంపెనీదే. ఎందుకంటే వారే తయారీదారులు కాబట్టి, వారు తయారు చేసినటువంటి విత్తనాలు కాబట్టి తప్పకుండా వారే మనకు బాధ్యతాయుతులు అవుతారు. ఇక్కడ విషయం ఏంటంటే డీలర్ లేదా షాపు యొక్క యజమాని. మనం డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి కొనుగోలు చేయలేము. మనం ఎవరి ద్వారా కొనుగోలు చేస్తాం? ఒక డీలర్ అంటే మధ్యవర్తి ద్వారా కొనుగోలు చేస్తాం. అతని పేరే డీలర్ లేదా షాపు ఓనర్ అని కూడా అనొచ్చు. అయితే అక్కడ లైసెన్స్ లేకుండా అమ్మితే లేదా ఎక్స్పైర్డ్ అయినటువంటి స్టాక్ అమ్మినా కూడా డీలరే బాధ్యుడు దీనికి.
మనం లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర తీసుకోవడం మనమే నష్టపోతాం. అలా తీసుకోవడం మంచిది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ ఇంకొకటి వచ్చేసి సి ఏం చెప్తుంది అంటే సాధారణంగా మండల్ అగ్రికల్చర్ ఆఫీసరు బాధ్యుడు కాదు. ఎందుకోసం అంటే తనిఖీ చేయకపోతే లేదా నిర్లక్ష్యం ఉంటే విచారణ జరుగుతుంది. ప్రత్యక్ష బాధ్యుడు మాత్రం కంపెనీ డీలరే అవుతుంది అని ఈ చట్టం చెబుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారి అనేది మీ క్షేత్రస్థాయిలో అంటే పంట నష్టం దగ్గరికి రాకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే బాధ్యుడు అవుతాడు. కానీ మీరు తీసుకొచ్చుకున్నటువంటి మీరు కొనుగోలు చేసినటువంటి విత్తనాలకు ఎలాంటి బాధ్యుడు కాదు అంటూ ఈ యొక్క చట్టం చెప్తుంది. అయితే ఇక్కడ మూడో విషయంకి వస్తే రైతు వెంటనే చేయాల్సిన పని ఏమిటి అంటే ఇక్కడ రైతు విత్తన ప్యాకెట్ మీద ఉన్నటువంటి విత్తన ప్యాకెట్ను దాంతోపాటుగా బిల్లును మీకు ఇచ్చినటువంటి డీలర్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో మీరు కొనుగోలు చేసినటువంటి విత్తనం ఆ ప్యాకెట్కి సంబంధించినటువంటి ప్యాకెట్ను బిల్ని కూడా భద్రపరచాలి అంటుంది ఈ చట్టం. వెంటనే మండల్ అగ్రికల్చర్ ఆఫీస్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సీడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్ని తీసుకొని ల్యాబ్ టెస్టింగ్ కూడా చేయాలి. మరొక విషయం ఏంటంటే పొలంలో పంచనామా తయారు చేయాలి. విలేజ్ అధికారులు రైతు సంఘానికి సంబంధించినటువంటి సభ్యులతో ఫోటోలు దిగి వీడియోలు కూడా సాక్ష్యాలు సేకరించాలి అంటూ ఈ చట్టం చెబుతుంది. ఎందుకోసం అంటే మినిమం ఇవి ఉంటే మాత్రమే మనం ఎక్కడైనా ఫిర్యాదు చేసినా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక విషయానికి వస్తే ఇక్కడ అవసరమైన డాక్యుమెంట్ల గురించి తెలియజేస్తుంది ఈ యొక్క చట్టం. అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి? విత్తనాల కొనుగోలు సంబంధించినటువంటి బిల్ ఒకటి, ప్యాకెట్ కవర్, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్కు సంబంధించినటువంటిది ఒకటి, దాంతోపాటుగా ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్ ఏ వ్యక్తి అయితే కొనుగోలు చేశాడో ఏ వ్యక్తి పేరుపైన అయితే కొనుగోలు చేయడం జరిగిందో వారికి సంబంధించిన ఆధార్, పట్టాదార్ పాస్బుక్ కూడా కావాలి అంటుంది ఈ చట్టం. దాంతోపాటుగా సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ ఉంటే చాలా మంచిది అంటుంది. లేకున్నా పర్లేదు మనం ఫిర్యాదు చేయవచ్చు, కానీ సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ ఉంటే కూడా చాలా మంచిది అంటుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫిర్యాదు కాపీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పంచనామా రిపోర్ట్ను కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడైతే మనం ఏదైతే 4వ పాయింట్లో తెలియజేసుకున్నాం అన్నీ కూడా ఇవి తప్పకుండా అవసరం. ఒక ఫిర్యాదు చేయాలంటే ఇవి తప్పకుండా అవసరం అవుతాయి. ఈ 4 పాయింట్లు మీరు కావాలంటే ఇవి నోట్ కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ 4లో ఇచ్చినటువంటి అన్ని విషయాలను కూడా మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. రాసుకొని పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ 5వ విషయానికి వస్తే రైతుకు దొరికే నష్టపరిహారం ఎలా దొరుకుతుంది? రైతుకు నష్టపరిహారం అంటే విత్తన ధర రిఫండ్ జరుగుతుంది. విత్తనానికి సంబంధించిన ధర అంటే మీరు ఒక 5,000 రూపాయలు పెట్టి విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే మీకు ఆ పంట నష్టం జరిగిందని తేల్చిన తర్వాత ఆ 5,000 రూపాయలను వాపస్ ఇస్తారు ఆ యొక్క డీలర్. దాంతోపాటుగా నా పంట నష్టపరిహారం పంటకు కూడా నష్టపరిహారం అనేది జరుగుతుంది. దేని వైజ్గా? ఎకర్స్ మీకు ఎంత క్యాలిక్యులేషన్ ద్వారా అంటే ప్రీవియస్గా ఇంతకుముందు సంవత్సరం మీరు ఎంతైతే పంట పండించారో ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు ఎంత లాస్ అయ్యారో అదంతా కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నష్టపరిహారాన్ని కూడా ఎకరాల వైజ్గా నష్టపరిహారాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే కోర్టు ద్వారా కూడా అదనపు పరిహారం అనేది అందించడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రత్యేకంగా సహాయం కూడా చేస్తుంది. అంటే పంట నష్టపోయినటువంటి రైతులకు ప్రత్యేకంగా ఇలాంటి చట్టాలు కూడా ఉండడం జరిగింది. ఇలాంటి పరిణామాలు జరిగితే ప్రత్యేక నిధి నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తే పూర్తి పంట నష్టం ప్లస్ మానసిక వేదన పరిహారం కూడా పొందవచ్చు. అంటే ఇక్కడ కీలకమైన పాయింట్ ఇది. ఇంకా విషయం ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులో ఇవన్నింటికి కూడా నష్టపరిహారం అందుతుంది. దాంతోపాటుగా మానసిక వేదన అంటే ఈ పంట ఎందుకు పండలేదు అని మీరు మానసికంగా మెంటల్లీ డిసప్పాయింటెడ్ అయినా కూడా, మెంటల్లీ డిస్టర్బెన్స్ అయినా కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ను కూడా కన్జ్యూమర్ కోర్టు అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అని చట్టం చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం 6వ విషయానికి వస్తే వీరికి శిక్షలు ఎలా ఉంటాయి? శిక్షలు అంటే నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై శిక్షలు ఎలా ఉంటాయంటే సీడ్స్ యాక్ట్ ప్రకారం జరిమానా అనేది ఉంటుంది. జైలు శిక్ష సాధారణంగా 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. వీరి యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రిపీటెడ్ అఫెన్స్ అయితే శిక్ష అనేది పెరుగుతుంది. అంటే ఈ సంవత్సరం నకిలీ విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది, నకిలీ విత్తనాలు అమ్మడం జరిగింది. ఈ సంవత్సరం అమ్మిన వ్యక్తి
ఈ సంవత్సరం అతని మీద కేసు బుక్ అయింది, జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం కూడా అలా చేయడం, ప్రతిసారి అలానే చేస్తే అతని పైన శిక్ష అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే వీటిపైన ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక తనిఖీ అనేది చేస్తుంది. సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ద్వారా నమూనాను పరిరక్షిస్తుంది. మరో విషయం ఏంటంటే తప్పు అనేది నిరూపితమైతే కంపెనీపై కేసు కూడా నమోదు చేయవచ్చు. రైతుకు నష్టపరిహారం చెల్లింపు ఆదేశాలను కూడా ఆదేశించవచ్చు. ఇక్కడ మరో విషయం ఏంటంటే రైతులకు చట్టపరంగా ఫేవర్ ఎలా ఉంటుంది, రైతులు నష్టపోయినటువంటి రైతులకు చట్టపరంగా ఫేవర్ ఎలా ఉంటుందంటే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు రైతుకు ముఖ్యంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల రైతు బలమైన స్థితిలో ఉంటాడు. అంటే కంపెనీ నిర్లక్ష్యం నిరూపితమైతే పూర్తి నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది యాజ్ ఏ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం. ఇక్కడ విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇలా నష్టపోయిందని తెలిసిన తర్వాత మనం ఎవరిని కలవాలి అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ని కలవాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవాలి. దాంతోపాటుగా కన్జ్యూమర్ కమిషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. అది అవసరమైతే సివిల్ కోర్టును కూడా ఇక్కడ మీరు అవసరమైతే రాసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చివరిగా మాట్లాడుకోబోయేది ఏంటంటే విత్తనం నాసిరకం అయితే ప్రధాన బాధ్యత కంపెనీ డీలర్ మీద ఉంటుంది. కంపెనీ ప్లస్ డీలర్ మీద ఇద్దరిపైన ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వ అధికారి ప్రత్యక్ష బాధ్యుడు కాదు, అతని యొక్క నిర్లక్ష్యం ఉంటే తప్ప. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకు నష్టం జరిగిందని మనం ఒక ఫిర్యాదు అతనికి ఇచ్చిన తర్వాత మండల లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇచ్చిన తర్వాత కూడా అతను పంట నష్టంపై పర్యవేక్షణ చేయకుండా, పంట నష్టంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే ఇతని పైన కూడా మనం కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది వారి యొక్క పై అధికారికి. మరో పాయింట్ ఏంటంటే రైతు వెంటనే లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేసి సాక్ష్యాలు సేకరించి కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తే, అంటే ఇప్పుడు జరిగినటువంటి నష్టపరిహారం గురించి ఇవన్నీ చేసినట్లయితే సాక్ష్యాలను సేకరించి కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళినట్లయితే తప్పకుండా రైతుకు జరగాల్సిన నష్టపరిహారం అందుతుంది. రైతుకు జరిగినటువంటి అన్యాయం రెక్టిఫికేషన్ అవుతుంది. విత్తనాలు కొనుగోలు చేస్తే ఆ విత్తనాలు వికటిస్తే మళ్ళీ ఎలా డబ్బులను రాబట్టుకోవాలి, మళ్ళీ అతనికి జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.